వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టెక్ టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి ఔర్ వికాస్, ఈ చాప్టర్ గురించి ఇవాళ ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా ఒక చిన్న విన్నపం ఏంటంటే, నిన్న చేసుకున్నటువంటి వీడియోలో ఎన్ఈపి 2020 దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్లో 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ తప్పుపెట్టడం జరిగింది. మీకు పాఠం ఎక్స్ప్లెనేషన్ అంతా కరెక్టేను, కాకపోతే దాంట్లో 8th క్వశ్చన్ వచ్చేటప్పటికి 1986కి 16 పడింది. అది కొంచెం కరెక్షన్ చేసుకోండి. అలాగే 25th క్వశ్చన్కి 4 స్టేజెస్ అనే దానికి 3 స్టేజెస్ అని తప్పుగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ వీడియోస్ నేను చాలా లేట్ నైట్లో చేస్తున్నాను అనమాట. పగలంతా జాబు, దాంతో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ప్లీజ్ కరెక్ట్. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేది కాబట్టి మళ్ళీ అవే కరెక్ట్ అనుకుంటారేమో అని నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. వేరేగా అనుకోకండి, ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి. అవి నేను డిస్క్రిప్షన్లో కూడా అది నోట్ చేసి చెప్పాను, చూడండి. ఇప్పుడు ఈరోజు అభివృద్ధి ఔర్ వికాస్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, దీని గురించి మనం తెలుసుకుందాం. అసలు అభివృద్ధి అంటే ఏంటి, వికాస్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి, దేనిని అభివృద్ధి అంటారు, దేనిని వికాస్ అంటారు అనేవి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది. వృద్ధి కా అర్థ హై బడనా యా ఫైల్నా హోతా హై. వృద్ధి అన్న, అభివృద్ధి అన్న కూడా బడనా అంటే పెరగడం, లేకపోతే ఫైల్నా అంటే వ్యాపించడం అని అర్థం అనమాట. अतः मनुष्य के आंतरिक और बाह्य अंगों का बढ़ना ही వృద్ధి कहलाता है. మనిషిలో ఉన్నటువంటి బయట కనిపించేటటువంటి భాగాలు కానీ, లోపల కనిపించినటువంటి భాగాలు కానీ పెరుగుదలని తెలియజేసేది. మన కంటికి ఏదైతే కనిపిస్తుందో ఆ కనిపించేటటువంటి ఆ పెరుగుదలని మనం వృద్ధి అంటామన్నమాట. యహ్ మాత్రాత్మక్ హై. మాత్రాత్మక అంటే మాపనే యోగ్య హై అంటే ఏంటి, దీన్ని కొలవడానికి లేకపోతే తూకం వేయడానికి చెప్పడానికి మనకి యోగ్యత కలిగి ఉంటుందన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు మనము పుట్టిన దగ్గర నుండి అదే హైటు అదే వెయిట్ ఉంటున్నామా, ఉండల్లా. మనకి టైం గడిచిన కొద్దీ కూడా మనలో మార్పులు అనేటటువంటివి వస్తాయి. అవయవాలు, కాళ్ళు చేతులు, మనిషి హైట్ పెరుగుతూ ఉంటాడు, అలాగే వెయిట్ పెరుగుతూ ఉంటాడు, ఇంకా కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి కళ్ళ ముందు కనిపించేటటువంటివి అన్నమాట. కాబట్టి వాటిని మనం ఇప్పుడు వెయిట్ ఈ నెలలో మనం ఒక 15 kgs ఉన్నాము, తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 months ఆగిన తర్వాత చూస్తే 20 kgs అంటే 5 kgs పెరిగాం అనుకుంటాం. అలాగే హైట్ కూడా ఇప్పుడు ఒక 3 అడుగులు ఉన్నాం, తర్వాత 2 నెలలకి 3.5 అడుగులు ఉన్నాం అంటాం. అంటే ఏంటి, కొలవడానికి మనకి ఇది కొలిచి దాన్ని తెలుసుకోగలుగుతున్నాం అనమాట. అది మార్పు అనేది మన కళ్ళకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. యా వృద్ధి హమ్ ఆంఖోం సే దేఖ్ సక్తే హై. ఈ పెరుగుదల అనేది మన కళ్ళతో చూడగలుగుతున్నామన్నమాట. యాతో కుచ్ హీ సమయ హోతా బాద్ రుక్ జాతా హై. అయితే మరి ఈ పెరుగుదల అనేది ఎప్పుడు దాకా జరుగుతుంది అంటే ఒక కొంత లిమిట్ వరకు అనమాట. మన పరిపక్వత వరకు కూడా ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మాత్రమే. ఎక్కువగా ఏంటంటే కిషోరావస్థ వరకు కూడా, లేకపోతే ఆ తర్వాత ఇంకొంచెం కొంతకాలం ఈ పెరుగుదల అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఆ తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది అన్నమాట. వృద్ధికో మాప్ ఔర్ తౌలా జా సక్తా హై. ఈ అభివృద్ధిని లేకపోతే వృద్ధిని మనం కొలవగలము, తూకం వేయగలము అనమాట. किसी भी प्राणी में विकास पूर्व में और वृद्धि बाद में होती है. ఏ ప్రాణిలో అయినా వికాస్ అనేది ముందు జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వృద్ధి అనేది జరుగుతుందన్నమాట. వికాస్ అనేది వృద్ధి కంటే ముందే స్టార్ట్ అవుతుందన్నమాట. వృద్ధి गर्भाधान के लगभग 2 सप्ताह पश्चात ही प्रारंभ होती है. ఈ అభివృద్ధి అనేది గర్భాధానంలో, మన గర్భంలో శిశువు ఏర్పడినప్పుడు ఎప్పటి నుండి అంటే ఏర్పడిన తర్వాత 2 వారాలు, సప్తాహ అంటే వారము, 2 వారాలు అంటే 15 days అనమాట. 15 days తర్వాత మనకి వృద్ధి అనేది ప్రారంభమవుతుంది. కానీ వికాస్ అనేది మాత్రం అంతకుముందే ప్రారంభమవుతుంది అని చెప్తున్నారన్నమాట. మనం గర్భం ధరించినటువంటి 2 వారాల తర్వాత మనకి వృద్ధి, అభివృద్ధి లేకపోతే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. జబ్ బచ్చే మాతాపితా కే సాత్
पौधों को पानी देने के कार्य में प्रतिभाग करते हैं तो वे నిమ్న అవధారణ వికసిత करते हैं. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అనమాట. ఒక పిల్లవాడు తల్లిదండ్రులతో పాటు మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు అంటే ఆ అవధారణని ఏ అవధారణ అభివృద్ధి చెందింది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అది వృద్ధిన వికాస నిష్పాదన రంగ. దీంట్లో దేనికి చెందింది అంటే పిల్లవాడు కొంచెం మొక్కలకి నీళ్లు పోసే స్టేజ్కి వచ్చాడనమాట. అంటే దాంట్లో ఏం కనిపిస్తుంది మనకి వృద్ధి అనేది కనిపిస్తుంది అనమాట. దీని ఆన్సర్ వచ్చి వృద్ధి అనమాట. अभिवृद्धि जीवन पर्यंत चलने वाली प्रक्रिया नहीं है क्योंकि परिपक्वता प्राप्त होने से रुक जाती है. ఈ అభివృద్ధి అనేది జీవితాంతం అంటే పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు జరిగేటటువంటి ప్రక్రియ కాదు. మనలో ఎప్పుడైతే పరిపక్వత వస్తుందో అప్పుడు అది ఆగిపోతుంది. ఒక మొక్కనే చూద్దాం. మొక్క కొంతకాలం పెరుగుతుంది, పెరిగి మళ్ళీ ఆ స్టేజ్ దగ్గర అది ఆగిపోతుంది అన్నమాట. దానికి కూడా పెరుగుదల ఆగిపోతుంది. అట్లాగే మనమైనా హైట్ పెరుగుతూ వెళ్ళామనుకోండి, ఎంత ఎత్తున పెరుగుతాం మన జీవితకాలంలో? జీవితాంతం పెరుగుతూ ఉంటే కాదనమాట. అలా కాదు, మనకి ఒక స్టేజ్ ఉందన్నమాట, ఒక లిమిట్. ఆ పరిపక్వత స్థితి వచ్చే వరకు మాత్రం పెరుగుతాం, తర్వాత ఆ పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఇది మనకి వృద్ధి గురించి అనమాట. ఇది జీవన పర్యంతం జరగని క్రియ అనమాట. ఒక పరిపక్వ స్థితికి రాగానే ఆగిపోతుందన్నమాట. దీన్ని కొలవగలం, తూకం వేయగలం, కంటితో చూడగలం అన్నమాట. ఇది గర్భధానం. గర్భంలో శిశువు ఏర్పడిన 2 వారాల నుండి వృద్ధి అనేది మొదలవుతుంది. వృద్ధి కంటే ముందే వికాస్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకి ఈ పేజీలో తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ వికాస్, అభివృద్ధి ఏంటి? వికాస్కి ప్రక్రియ ఆజీవన్ చల్తీ హై. అక్కడ బుద్ధి అయితే మధ్యలో ఆగిపోతుంది, ఇక్కడ వికాస్ మాత్రం మనం బతికున్నంత కాలము జరుగుతూనే ఉంటుందన్నమాట. జన్మసే పూర్వ గర్భావస్థసే హోతాయి. మనం పుట్టకముందే గర్భంలోనే ఈ వికాస్ అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుందన్నమాట. बाद శైశవ బాల్య కిషోర్ और ప్రౌఢావస్థ మే మృత్యు తక్ చల్తీ హై. ఆ తర్వాత మనం జన్మించిన తర్వాత ఆ శిశువు శైశవావస్థ, బాల్యావస్థ, కిషోరావస్థ, ప్రౌఢావస్థ అన్ని అవస్థల్లో మనం చనిపోయే వరకు కూడా ఈ వికాస్ అనేటటువంటి ప్రక్రియ, అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. इस प्रकार विभिन्न अवस्थाओं में शारीरिक, मानसिक, संवेगात्मक तथा सामाजिक विकास होता है. ఈ విధంగా మనకి జీవితకాలం కూడా అన్ని అవస్థల్లో కూడా రకరకాల అవస్థల్లో శారీరకంగా, మానసికంగా, సంవేగాత్మకంగా, సామాజికంగా మనం అభివృద్ధిని సాధిస్తూనే ఉంటామన్నమాట. ఇది వయసు పెరుగుతున్న కొద్దీ మనలో ఈ వికాస్ అనేది కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మానసిక స్థితి డెవలప్ అవుతూ ఉంటుంది. మనలో సంవేగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, తక్కువ అవుతూ ఉంటాయి. అలాగే మనలో సమాజంలో మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ సమాజంలో ఉండేటటువంటి వాళ్ళతో మనకి పరిచయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళ నుండి మనం అనేక విషయాలను నేర్చుకుంటూ కూడా ఉంటామన్నమాట. కాబట్టి ఈ వికాస్ అనేది ఏంటంటే ఆంతరికమైనది, మనకి కనిపించినటువంటిది, జీవితాంతం జరిగేది. వయసుతో పాటు అవి పెరిగాయి అన్నమాట. అది మానసికమైనా కావచ్చు, సంవేగాత్మకైనా, సామాజికైనా కావచ్చు అన్నమాట. ఇది కంటికి కనిపించినటువంటిది, తూకం వేయలేనిది, కొలవలేనటువంటిది అనమాట. అభివృద్ధి और विकास को एक ही अर्थ में प्रयोग किया जाता है. అది మామూలుగా అయితే అభివృద్ధి అన్నా వికాస్ అన్నా కూడా అభివృద్ధి అనే మనం ఒకే అర్థంలో వాడుతూ ఉంటాం. కానీ లేకిన్ दोनों में अंतर है. ఈ రెండిట్లో కూడా చాలా తేడా ఉందన్నమాట. అదేంటంటే विकास को हम एक प्रक्रिया मानते हैं तो वृद्धि को हम उस प्रक्रिया का పరిణామ మాననా చాహియే. అభివృద్ధి అనేది ఒక ప్రక్రియ అయితే ఆ ప్రక్రియకి ఫలితంగా వచ్చేదే వృద్ధి అని చెప్పి చెప్తున్నారనమాట. దీనికి పరిభాషలో సోర్సేన్ గారు ఏమన్నారంటే వికాస్ ఏక్ గుణాత్మక స్థితి హై జబకి వృద్ధి పరిమాణాత్మక హోతీ హై. వికాస్ అనేది గుణాత్మక స్థితి అంటే ఏంటంటే గుణాలకి సంబంధించినటువంటి పరిస్థితి అనమాట. దాన్ని వికాస్ అని చెప్పి అంటారు. దాంట్లో అభివృద్ధి చెందితే మరి వృద్ధి అయితేనేమో పరిమాణ అంటే కొలతలు వేయచ్చు అనమాట. లంబాయి, మోటాయి, భార్, శబ్ద బండారు ఇవన్నీ కూడా అంటే పొడవు కొలవచ్చు, లావు కొలవచ్చు, బరువు కొలవచ్చు. అట్లాగే మనలో పెరిగేటటువంటి విజ్ఞానం, శబ్దాలు, పదాలు వాటిని కూడా మనం కొలవచ్చు.
ఆది మే వృద్ధి బతాయా హై. ఇస్కా మాపన్ కర్ సక్తే హై. మనం బరువుని కొలవచ్చు, హైట్ని కొలవచ్చు, తర్వాత ఇంకా లావుని కూడా కొలవచ్చు అన్నమాట. क्रमशः उनमें जो परिवर्तन होता है उससे వృద్ధి का జ్ఞాన होता है. ఇది ఏదైతే మనం పెరుగుతూ ఉంటామో వయసు పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఆ వృద్ధిని మనం కొలవచ్చు అన్నమాట. అది కూడా మార్పులు చెందుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఒక జానెడు ఉండే పిల్లవాడు మరి ఏడాది అయ్యేటప్పటికి మూరటి పైన రెండు మూరలు అట్లా అవుతూ ఉంటాయి. అలాగే వెయిట్ కూడా చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒక 3 కేజీలు ఉంటే ఒక సంవత్సరం వచ్చేటప్పటికి 8 కేజీలు 9 కేజీలు అలా పెరుగుతూ ఉంటారన్నమాట. ప్రవర్తనలో మార్పు వస్తుంది, తెలుసుకునే జ్ఞానంలో మార్పు వస్తుంది అనమాట. वृद्धि के साथ उसमें कुछ अन्य गुण भी आ गए जैसे పరిపక్వత, దృఢత ఆది. ఈ వృద్ధిలో ఇంకా కొన్ని గుణాలు కూడా వచ్చినాయి అంట. అదేంటంటే పరిపక్వత, దృఢత్వము. యా వికాస్ కా సూచక హై. ఈ పరిపక్వత, దృఢత్వం అనేది వికాస్కి అభివృద్ధికి సూచన. వికాస్ కే అంతర్గత వృద్ధి भी शामिल होते हैं. వికాస్లో వృద్ధి కూడా కలిసి ఉంటుందన్నమాట. చెప్పాలంటే వికాస్ అన్న వృద్ధి అంటాం మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, ఒకే అర్థంలో వాడుతూ ఉంటాము అని. ఇక్కడ ఏంటంటే బయటికి కనిపించేటటువంటి అభివృద్ధినేమో వృద్ధి, అభివృద్ధి, గ్రోత్ అన్నాము. మరి మనకు కనిపించినటువంటి మానసిక స్థితి, సామాజిక స్థితి, భావాత్మక స్థితి ఏవైతే ఉన్నాయో మనం ఏవైతే కొలవలేమో మనసుకు సంబంధించిన గుణాలని వికాస్ అభివృద్ధి అని చెప్పామన్నమాట. వృద్ధి या అభివృద్ధి పరిపక్వత तक ही चलता है, बाद रुक जाता है. వృద్ధి అన్న అభివృద్ధి అన్న గ్రోత్ అన్న ఒకటే. ఇది మనం పరిపక్వత స్థితికి వచ్చే వరకే పెరుగుతుంది, తర్వాత ఆగిపోతూ ఉంటుందన్నమాట. विकास डेवलपमेंट. विकास से तात्पर्य व्यवस्थित रूप है, यह गुणात्मक और आजीवन चलने वाली प्रक्रिया है. వికాస్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యవస్థిత రూపం అన్నమాట. ఇది గుణాత్మక, గుణాలకి సంబంధించినటువంటిది. ఆజీవన్ చల్నే వాली ప్రక్రియ है. మనం పుట్టింది మొదలు చనిపోయే వరకు కూడా నిరంతరము కొనసాగేటటువంటి ఒక ప్రక్రియే వికాస్ అన్నమాట. వృద్ధినేమో మధ్యలో ఆగిపోతుంది, వికాస్ మాత్రం మనం మరణించే వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. व्यक्ति अपने पूरे जीवन में निर्भरता से आत्मनिर्भरता की ओर ले जाता है. వ్యక్తి తన పూర్తి జీవితంలో నిర్భరత అంటే ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాం. ఒకళ్ళ మీద ఆధారపడి ఎప్పుడు ఉంటాము అంటే శైశవ అవస్థలో మనం ఇతరుల మీద ఆధారపడి ఉంటాం అని చదువుకున్నాం అనమాట. ఆ స్టేజీ నుండి ఆత్మనిర్భరత, మనకు ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకునే వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుందన్నమాట. నిర్భరత నుండి ఆత్మనిర్భరత వైపు తెలియని మనం ఇతరుల చేత చేయించుకునే స్టేజ్ దగ్గర నుండి మనం చేసే స్టేజ్కి, చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతాం అన్నమాట. అర్థాత్ వికాస్ గర్భ సే కబ్ర్ తక్ జాతా హై. చూడండి, ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. వికాస్ అనేది గర్భ సే కబ్ర్ తక్ జాతా హై. కబ్ర్ అంటే సమాధి అనమాట. గర్భ అంటే కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనమాట. అప్పటి నుండి కూడా పిండం ఏర్పడింది మొదలు చనిపోయే వరకు, కబ్ర్ అంటే సమాధిలోకి వెళ్ళే వరకు జరుగుతూనే ఉంటుందన్నమాట. అది శారీరక అవ్వచ్చు, మానసిక అవ్వచ్చు, సామాజిక, భావాత్మక ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మరి వికాస్ గురించి, వృద్ధి గురించి తెలుసుకుందాం. ఈ రెండిట్లో ఉన్నటువంటి భేదాలు ఏమిటి? వృద్ధి ఆర్ వికాస్కి మే అంతర్, రెండిట్లో ఉన్నటువంటి తేడాలు ఏంటి? వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనమాట. వృద్ధి మాపా జాతా హై. ఈ వృద్ధిని కొలవచ్చు. వికాస్ అయితే మాపన్ కఠిన హై నహి మాపా జాతా. వికాస్ని మనం కొలవలేమన్నమాట. అలాగే వృద్ధి అనేది దగ్గర కిషోరావస్థ తక్ చల్తీ హై. కిషోరావస్థ వరకు ఇది ఈ ప్రక్రియ జరుగుతుంది. మాపన్ మాత్రం జీవన పర్యంత, వికాస్ మాత్రం జీవన పర్యంత వరకు జరుగుతుంది, బతికున్నంత కాలం. వృద్ధి అనేది శారీరక పరివర్తన హోతా హై, శరీరంలో వచ్చేటటువంటి మార్పులు. కానీ వికాస్ అనేది శారీరక, మానసిక, సామాజిక, సంవేగాత్మక వికాస్ హోతా హై. శరీరంతో పాటు మానసికము, సామాజికము, సంవేగాత్మకాలు కూడా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. యా మోర్తో హోతా హై. మోర్త్ అంటే మాపా జాతా హై అనమాట. దీన్ని కొలవగలము. అమోర్త హై. వికాస్ అనేది కొలవలేమన్నమాట. మరి మన తెలివితేటలు ఎన్ని కేజీలు పెరిగినాయి అనేది మనం ఏమన్నా కొలగలుగుతామా? లేదనమాట. అలాగే మన మానసిక స్థితి ఎలా ఉంది, ఎక్కువగా ఉందా, తక్కువ ఉందా, ఎన్ని కేజీలు ఉంది అంటే కొలవగలమా? లేదు. మన సామాజిక స్థితి ఎన్ని మీటర్లు ఉంది అంటే మనం చెప్పగలమా అంటే లేదనమాట. కాబట్టి వికాస్ అనేది మనం కొలవటానికి వీల్లేదన్నమాట. యా దేఖ్ సక్తే హై. వృద్ధిని మనం కంటితో చూడగలము, కానీ వికాస్ని మనము नहीं देख सकते हैं, చూడలేము, आंखों से नहीं देख सकते.
यह శారీరక పక్ష में होने वाला परिवर्तन है. ఇది శారీరకంగా జరిగేటటువంటి మార్పు అన్నమాట. సంపూర్ణ పక్షం में होने वाली ప్రక్రియ है. వికాస్ అనేది శారీరకం, మానసికం, ఆంతరంగికం అన్నిటిలో జరిగేటటువంటి ప్రక్రియ అన్నమాట. లంబాయి చౌడాయి భారమే వృద్ధి. ఇక్కడ మనకి వృద్ధి అనేది హైటు, వెయిట్, భారంలో మనకి వృద్ధి అనేది పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఇక్కడ కార్యక్షమమే వృద్ధి, మనం చేసేటటువంటి పనుల సామర్థ్యంలో వృద్ధి జరుగుతుంది అన్నమాట. వృద్ధి అనేది సంకుచితంగా ఉంటే వికాస్ అనేది వ్యాపకంగా ఉంటుందన్నమాట. వృద్ధి అనేది ఏకపక్షీయ అయితే వికాస్ అనేది బహుపక్షీయ వస్తుందన్నమాట. యా బాహ్య స్వరూప హై. ఇది బయటికి కనిపించేటటువంటి స్వరూపం వృద్ధి. ఇది బాహ్య और ఆంతరిక రెండు కూడా అన్నమాట వికాస్లో కనిపిస్తాయి. కుछ समय के बाद रुक जाता है. వృద్ధి అనేది కొంతకాలం తర్వాత ఆగిపోతుంది. వికాస్ అనేది జీవన పర్యంత జీవితాంతం జరుగుతూ ఉంటుంది. వృద్ధికో నాపా తోలా జాతా హై. వృద్ధిని మనం కొలవగలము, తూకం వేయగలము, కానీ వికాస్ని మాపానహీ సక్తే హై. దీన్ని కొలవలేమన్నమాట. వృద్ధి పరిమాణాత్మక, మాత్రాత్మక, సంఖ్యాత్మక హోతీ హై. దీన్ని పరిమాణాన్ని కొలవచ్చు, కొలవడానికి ఉపయోగపడుతుంది, అంకెల్లో కూడా చెప్తామన్నమాట. పరిమాణాత్మక గుణాత్మక హోతా హై. ఇది గుణాత్మకంగా గుణాలకి సంబంధించి ఉంటుందన్నమాట. దీన్ని కొలవడం జరగదన్నమాట. ఇస్మే వికాస్ నిహిత్ నహీ హోతే హై. దీంట్లో వృద్ధిలో వికాసం కలిసి ఉండదు, కానీ వికాస్లో మాత్రం వృద్ధి కలిసి ఉంటుంది. వికాస్లో వృద్ధి కూడా కలిసి ఉంటుంది, వృద్ధిలో మాత్రం వికాసం అనేది ఉండదన్నమాట. ఇది రచనాత్మక పరివర్తన హై. అయితే ఇక్కడ గుణాత్మక పరివర్తన అన్నమాట. వికాస్ రచనాత్మక లేకపోతే గుణాత్మక రెండు ఉంటాయి అన్నమాట. ఈ సిద్ధాంతాలు ఏంటో చూద్దాం. వికాస్కి దిశాక సిద్ధాంత. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే వికాసం వైపు సిద్ధాంతం అన్న. ఇస్మే శిశువుకి శరీర కా వికాస్ సిర్ సే పై తక్ హోతా హై. ఇక్కడ మనకి శిశువు యొక్క శరీరం యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుందంటే తల నుండి కాళ్ళకి పెరుగుతుంది అని చెప్పాను. మనం ఫస్ట్ శైశవావస్థలో భ్రూణావస్థలో చెప్పుకున్నాము. పిండ దశలో ఫస్ట్ ముందు తల ఏర్పడుతుందని, చివరికి కాళ్ళు ఏర్పడతాయని చెప్పుకున్నాం అన్నమాట. ఇది సిర్సే పై తక్ జల్ది. ఇస్ వికాస్ కో మస్తకేధోముఖి యా శిరపుచ్ఛీయ దిశ అని కూడా అంటారు అన్నమాట. రెండవ సిద్ధాంతం ఏంటంటే నిరంతర వికాస్ కా సిద్ధాంత అన్నమాట. यह अविराम और निरंतर प्रक्रिया है. कभी तीव्र और कभी मंद हो जाती है. ఇది ఎప్పుడు కూడా ఆగిపోదన్నమాట. నిరాటంకంగా నిరంతరం కొనసాగేటటువంటి ప్రక్రియ. అయితే ఆ ప్రక్రియ ఒక్కొక్కసారి స్పీడ్గా జరగచ్చు, ఒక్కొక్కసారి స్లోగా కూడా జరగచ్చు, కానీ అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది జీవన పర్యంతం. विकास की गति में व्यक्तिगत भिन्नता का सिद्धांत अన్నమాట. एक आयु के दो बालकों में शारीरिक, मानसिक और सामाजिक विकास में వైయక్తిక విభిన్నతయే స్పష్ట దిక్కాయి దేతి హై. ఒక పిల్లవాడిని తీసుకుంటే ఒకే వయసులో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, అతనిలో శరీర భారంలోనూ, హైట్లోనూ, అలాగే మానసిక స్థితిలోనూ, సామాజిక స్థితిలో కూడా భిన్నత్వం అనేది ఉంటుందన్నమాట. అది కొన్ని కారణాల వల్ల ఆ తేడాలు అనేటటువంటి ఉంటాయి. ఒక వయసు వాళ్ళు ఒకే రకంగా ఉంటారు అనేది జరగదన్నమాట. కాబట్టి వికాస్కి గతి మే వ్యక్తిగత భిన్నత అనేది ఈ సిద్ధాంతం అన్నమాట. నెక్స్ట్ विकास क्रम का सिद्धांत. इस सिद्धांत के अनुसार विकास एक व्यवस्थित तथा निश्चित क्रम से होता है. ఈ సిద్ధాంత ప్రకారం వికాస్ అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుందన్నమాట. బాలక గామక గతి సంబంధి और భాషా సంబంధి వికాస్ క్రమే హోతా హై. ఆ పిల్లవాళ్ళు పెరిగేటటువంటి గుణాత్మకమైనటువంటివి ఏంటంటే ఆ చలనము, భాష కానీ ఏదైనా ఒక క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది. కానీ ఒకేసారి మనం 6 నెలల పిల్లోడికి ఒక సోలెడ్ బియ్యం అన్నం ఎట్లా పెట్టలేమో, చిన్న చిన్న ముద్దలు ఎలా అలవాటు చేస్తామో, అలాగే ఇక్కడ మనకి వికాస్లో కూడా స్లోగా ఒక్కోటి నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. 3 माह से गले से एक विशेष प्रकार की आवाज़ निकलते हैं. 3 మాసాలు 3 నెలల పిల్లవాడు గొంతులో నుంచి ఒక విశేషమైనటువంటి శబ్దం వస్తూ ఉంటుందన్నమాట. 6 मास में కిల్కిలాతా హై. 6వ నెల వచ్చేటప్పటికి చూసి నవ్వటము, పక్క నవ్వుతూ ఉంటారనమాట. తర్వాత 7वें माह में वह पा बा मा दा आदि को बोलने का प्रयत्न करता है. మరి 7వ నెల వచ్చేటప్పటికి ఇట్లా కొన్ని అక్షరాలను పలకడం జరుగుతుంటుందన్నమాట. ఇట్లా మనకి వికాస క్రమ సిద్ధాంతం అంటే ఆ క్రమ పద్ధతిలో ఒకదాని బట్టి ఒకటి స్టెప్ బై స్టెప్ ఒకటి అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నమాట.
समान प्रतिमान का सिद्धांत అనమాట. హార్లాంగ్ ఏమన్నారంటే प्रत्येक जाति चाहे वह पशु जाति हो या मानव जाति हो अपनी जाति के अनुरूप विकास से प्रतिमान का అనుసరణ करती है. ఇక్కడ మనకి హార్లాంగ్ గారు ఏమన్నారంటే అది జంతువు అవని, పశువు అవని, ఇంకోటి అవని, మనిషి అవని, అది వాళ్ళ యొక్క జాతికి అనుగుణంగా వాళ్ళలో వికాస్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. 6th सामान्य से विशिष्ट प्रतिक्रियाओं का सिद्धांत. बालक का विकास सामान्य प्रतिक्रियाओं से विशिष्ट प्रतिक्रियाओं की ओर होते हैं. जैसे नवजात शिशु किसी वस्तु को पकड़ने के लिए पूरे शरीर का संचालन करता है. ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు ఏం చేస్తాడంటే దీంట్లో ఏంటంటే వికాస్ సామాన్య ప్రతిక్రియసే విశిష్ట ప్రతిక్రియ వైపుకి వెళ్తుంది అన్నాడు. ఒక చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడు ఒక వస్తువును చూస్తే దాన్ని పట్టుకోవడానికి ముందు తన శరీరాన్ని మొత్తాన్ని కూడా కదిలిస్తూ ఉంటాడు. किंतु एक समय अंतराल के बाद वह विशिष्ट अंग का प्रयोग करने लगता है. ముందు ఆ శరీరాన్ని మొత్తం పట్టుకోవాలని కాళ్ళు, చేతులు, తల అన్నీ ఊపేస్తాడు. కానీ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక విశిష్టంగా, అంటే అది పట్టుకుంటానికి చెయ్యి అవసరం కాబట్టి ఆ చేతినే ఉపయోగిస్తూ ఉంటాడనమాట. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే వంశానుక్రమ पर्यावरण की अतः क्रिया का सिद्धांत అనమాట. बालक के विकास पर వంశానుక్రమ और वातावरण के अतः का ప్రభావ పడతా है. ఒక పిల్లవాడు అభివృద్ధి చెందాలి, వికాసులు ఉండాలి అంటే అతనికి వంశపారంపర్యమైనటువంటి లక్షణాలు, తర్వాత వాతావరణ పరిస్థితులు రెండిటి యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. माता-पिता से प्राप्त गुणों का विकास बालक प्रकृति एवं सामाजिक परिवेश में रहकर करता है. తల్లిదండ్రుల ద్వారా లభించినటువంటి ఆ గుణాల యొక్క అభివృద్ధిని ప్రకృతి ద్వారా, సమాజం ద్వారా వాటిని అభివృద్ధి జరుగుతూ ఉంటాయన్నమాట. बालक के विकास के लिए आनुवंशिकता से प्राप्त गुण अंतर्निहित होते हैं. ఒక పిల్లవాడి యొక్క వికాస్కి ఆనువంశికత అంటే వంశపరంపరంగా వచ్చేటటువంటి గుణాలు లోపల దాగి ఉంటాయి. చూడండి, మనం ఏదైనా పిల్లవాడు పుట్టగానే అమ్మ పోలిక, నాన్న పోలిక, లేదా తాత పోలిక అంటాం. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత అతనిలో ఉన్నటువంటి అలవాట్లని, అతని ప్రవర్తనని చూసే ఉన్నాడు, మీ తాత ఇలాగే చేసేవాడు, లేకపోతే మీ మామ ఇలాగే చేసేవాడు, మీ నాన్న పద్ధతులే వచ్చినాయి అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అన్నమాట. जिन्हें वातावरण की अतः क्रिया द्वारा ही परिष्कृत किया जाता है. అందుకని దీన్ని ఏమన్నారంటే వాతావరణ ద్వారానే దీన్ని పరిష్కరించగలుగుతామని చెప్తున్నాను. తర్వాత మానవ వికాస్కు ప్రభావిత करने वाले तत्व. మనిషి యొక్క అభివృద్ధిని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటంటే వంశానుక్రమ ఆనువంశికత అంటే వంశపారంపర్యంగా. बालक के వంశానుక్రమ పూర్వజों के गुणों में एवं प्रजाति के अनुसार ही होता है. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ పిల్లవాడిని చూడగానే మీ తాత ఇలాగే ఉన్నారు, లేకపోతే మీ మొత్తాత ఇలాగే ఉన్నారు, ఆయన గుణాలు ఇలాగే ఉండేవి, ఆయన హైట్ ఇలాగే ఉండేవాడు, లేకపోతే అమ్మ పోలికి వచ్చింది, నాన్న పోలికి వచ్చింది అని చెప్తూ ఉంటాం. రంగు, రూప, బుద్ధి, చరిత్ర అది. దాంట్లో రంగు అవ్వచ్చు, రూపం అవ్వచ్చు, తెలివితేటలు అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు అనమాట. प्राय हम देखते हैं कि तीव्र बुद्धि माता पिता की संतान भी तीव्र बुद्धि की होते हैं. ఎక్కువగా అంటే 100% కాదు, ఎక్కువగా మనకి ఏమవుతుందంటే తల్లిదండ్రులు తెలివిగల వాళ్ళైతే వాళ్ళ సంతానం కూడా అలాగే చురుకైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారన్నమాట. ఒక్కొక్కసారి లేకపోవచ్చు, అది వాతావరణ పరిస్థితులు కూడా కావచ్చు అనమాట. वातावरण भी बच्चे के विकास में विशेष प्रभाव पड़ता है. ఈ వాతావరణం కూడా పిల్లవాడి యొక్క అభివృద్ధి మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అదేంటంటే స్కూలు, సమాజం, అది స్కూల్ కానీ, సమాజం కానీ, ఇంట్లో కుటుంబం కానీ, బంధువులు కానీ, ఇవన్నీ కూడా పిల్లవాడి యొక్క వికాసాన్ని తోడ్పడుతూ ఉంటాయి. वातावरण ही बालक की अनेक अंतर्निहित शक्तियों को बाहर निकालता है. వాతావరణమే ఆ పిల్లవాళ్ళలో దాగి ఉన్నటువంటి జన్మజాత లక్షణాలు కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా బయటికి లాగుతూ ఉంటాయి అన్నమాట వాతావరణం. नेक्स्ट थर्ड पॉइंट बुद्धि. बुद्धि मानव के विकास को प्रभावित करने वाला एक प्रमुख कारक है. మానవుడి యొక్క అభివృద్ధిని ప్రభావితం చేసే దాంట్లో ముఖ్యమైనటువంటి కారకం ఏంటంటే బుద్ధి. మనం బుద్ధి అనేటటువంటి పాఠంలో నేర్చుకున్నాము, దాన్ని కొలతను కూడా వేయటం, క్యాలిక్యులేషన్ అనేది బుద్ధి का मापन తెలుసుకున్నాము మనం. तीव्र बुद्धि वालों बालकों का शारीरिक एवं मानसिक विकास तीव्र गति से होता है. బాగా తెలివితేటలు కలిగినటువంటి పిల్లవాడి యొక్క శరీరం కానీ, మానసిక స్థితి కానీ బాగా చురుగ్గానే మనకి అభివృద్ధి చెందుతుందన్నమాట. सामान्य बुद्धि के बालकों का बोलना सीखने में 16 माह लगते हैं, वही प्रतिभा संपन्न बालक को 11 माह लगता है.
ఒక బాగా తెలివైనటువంటి పిల్లవాడికైతే మాటలు నేర్చుకోవడానికి 11వ నెల నుండి స్టార్ట్ అవుతే, కొంచెం మందబుద్ధులకి, సామాన్య బుద్ధి కలిగిన వాళ్ళకి 16వ నెల నుండి మాటలు రావడం ప్రారంభమవుతుంది అని చెప్పారనమాట. नेक्स्ट 4th पॉइंट, शुद्ध वायु और एवं प्रकाश। शुद्ध जल वायु न हो तो बालक रोगों से ग्रस्त रहता है। इससे बालक का शारीरिक और मानसिक विकास से अवरुद्ध हो जाता है। మరి మనకి పరిశుభ్రమైనటువంటి నీళ్ళు, వాతావరణము అవి కనుక లేకపోతే ఏమవుతుందంటే ఆ పిల్లవాడు అనేవాడు అనారోగ్యం పాలవుతాడు, రకరకాలైనటువంటి రోగాలకి బలవుతూ ఉంటాడనమాట. దానివల్ల రోగగ్రస్తుడైనటువంటి శరీరంలో మరి మానసిక అభివృద్ధి కూడా ఉండదన్నమాట. मन प्रसन्न होता है तो शरीर भी स्वस्थ रहता है. మన మనసు ఆరోగ్యంగా ఉండే శరీరం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. ఆరోగ్యం శరీరానికి లేనప్పుడు మన మనసు కూడా ఆరోగ్యం ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళు మంచి ఆహారం, మంచి నీరు కానీ, వాయువు కానీ, గాలి కానీ, ప్రసారం ఏమి లేనప్పుడు అతడు ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం దెబ్బతిందంటే ఆటోమేటిక్గా అతడు మానసిక స్థితి కూడా ఆగిపోతూ ఉంటుందన్నమాట. దానికి కూడా ఆటంకం కలుగుతుంది. లాస్ట్ పాయింట్, ఉచిత పోషకాహారం కాపోయింది, పోషకాహారం అనమాట ఇది. అయితే ఉచితమైనటువంటి పోషకాహారం అనమాట. ఉచిత పోషణ నా హోతో బాలక కా వికాస్ నహీ హోతా, వికాస్కి గతి ధీమీ హోతీ హై. మరి ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి రేంజ్లో ఆహారాన్ని కనుక మనం అందించకపోయినట్లయితే, పోషక తత్వాలని, విటమిన్లని, మనము ప్రోటీన్స్ని వాటిని అందించకపోయినప్పుడు ఏమవుతుందంటే పిల్లవాళ్ళ అభివృద్ధి అనేది తగ్గిపోతుంది, వికాస్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ అనమాట. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలామంది అడిగారు, అందుకనే చేయడం జరిగిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతకుముందు వీడియోలు చెప్పినటువంటి మిస్టేక్స్ని కొంచెం కరెక్షన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇంకా కొంతమందికి చేరేలాగా చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.